హై వ్యూవర్స్, టెలిగ్రామ్ ఆగిపోతుందా? టెలిగ్రామ్ సేవలు నిలిచిపోతాయా? టెలిగ్రామ్ తప్పు చేసిందా? ఎందుకు మాట్లాడుతున్నాను? ఈ టెలిగ్రామ్ సంబంధించి యాప్ ఉంది కదా, దానికి ఫౌండర్ ఎవరైతే కో ఫౌండర్ పావెల్ దురోవ్, ఇతను రష్యా అతను. ఓకే, ప్రజెంట్ వచ్చేసి దుబాయ్లో ఈ టెలిగ్రామ్ యాక్టివిటీస్ అవన్నీ నడుస్తూ ఉంది. వాస్తవానికి టెలిగ్రామ్ని ఎక్కువగా ఈ రష్యా, ఉక్రెయిన్, పోలాండ్ అక్కడ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ టెలిగ్రామ్ని ఇతను కనిపెట్టినటువంటి కొత్తలో రష్యా ఏమడిగిందంటే యూజర్ డేటా ఇమ్మని అడిగింది. ఇవాళ దాన్ని నిషేధం విధించారు. ఆ తర్వాత రీసెంట్గా కూడా నిషేధం ఎత్తేసిన తర్వాత వీరికి సంబంధించి అంతా మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఈ మానిటర్ చేస్తున్న మూమెంట్లో ఫ్రెంచ్ కానీ రష్యా కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కూడా మానిటర్ చేస్తున్న మూమెంట్లో ఈ టెలిగ్రామ్లో రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, మీలో చాలామంది కింద కామెంట్స్ పెడుతున్నారు కదా, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు లింక్ వచ్చింది, ఆ లింక్ని క్లిక్ చేయండి, మీకు బెట్టింగ్లో డబ్బులు వస్తాయి, లేదన్నప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, లేదు మీ పలానా దానిలో డబ్బులు వస్తాయి, అద్దని ఇదని చెప్పేసి ఈ టెలిగ్రామ్లోనే ఘోరమైనటువంటి సంఘ వ్యతిరేకమైనటువంటివి సైబర్ నేరాలు ఎన్నో జరుగుతాయి. ఇందులోనే హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల్ని ఎత్తుకెళ్ళటం కానీ, డ్రగ్స్ ట్రాఫికింగ్, డ్రగ్స్ని అటు ఇటు చేరవేయటం కానీ, ఆర్గాను మా అవయవాలు తరలించే విషయాలు కానీ, ప్రాస్టిట్యూషన్ వ్యభిచారానికి సంబంధించి కానీ, అండ్ చివరికి ఇల్లీగల్ రిలేటెడ్ ఏవైతే అవి కానీ అన్నీ కూడా ఈ టెలిగ్రామ్తో నడుస్తున్నాయంట. సో ఈ ఫ్రాన్స్ కానీ రష్యా వాళ్ళు కానీ ఆల్రెడీ ఏం చెప్పినారు వీళ్ళకి, టెలిగ్రామ్ వాళ్ళకి, అరే నాయన నువ్వు నీ యాప్ త్రూ వచ్చేసి వాళ్ళు ఏం చేసినా నువ్వు చూస్తున్నావు, అసలు అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా చేసుకుంటూ పోతున్నారా. ఈవెన్ సినిమాలలో కూడా అదే కదా, టెలిగ్రామ్ లేక లింక్స్ వస్తుంటాయి మూవీస్ సంబంధించి. ఇతను వాస్తవానికి గతంలో ఒక యాప్ రెడీ చేస్తున్నాడు, వీ కాంటాక్టే అని చెప్పేసి ఒక యాప్, కాంటాక్టే, దానిని అమ్మేసుకున్నాడు. ఓకే, 2013లో ఈ టెలిగ్రామ్ యాప్ రెడీ చేసిన తర్వాత ఈ వీ కాంటాక్టే అనే యాప్ కూడా ఉన్న తర్వాత దానిని అమ్మేసుకొని ఈ టెలిగ్రామ్ ఒకటి ఉంచుకున్నారు. దెన్ అపోజిషన్ వాళ్ళు కానీ, లేదన్నప్పుడు రష్యా అంటే పడని వాళ్ళ గురించి కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టేసి మా హెల్ప్ ఓవర్ రష్యా చెప్తే అది కాదు కూడదు అన్నాడు. దెన్ అప్పుడు పక్కన పెట్టేశారు. అప్పుడు అతను ఏం చేశాడంటే రష్యా నుంచి వచ్చేసి దుబాయ్కి వచ్చాడు కదా, దుబాయ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇందా నేను చెప్పినట్టు యూజర్ డేటా ఉంది కదా, అదంతా మాకు ఇవ్వు, అసలు వాళ్ళు ఎవరు ఏంటి మేము చెక్ చేసుకున్నాం రష్యా వాళ్ళు అన్నారు. 2018లో ఇదంతా అడిగారు. బట్ ఇతను ఇవ్వకపోగా నేను చూసుకుంటా, నేను నా కస్టమర్స్ ఎవరుతున్నా యూజర్స్ ఎవరుతున్నా వాళ్ళకి చిన్న ఇబ్బంది రానివ్వండి అని చెప్పేసి అన్నాడు. ముందు దీన్ని బ్యాన్ చేయండి అని చెప్పి 2018లో బ్యాన్ చేశారు. నెక్స్ట్ అదిని 2021లో బ్యాన్ ఎత్తేసారు. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఇప్పుడు మరలా ఈ టెలిగ్రామ్తో అడ్డదిడ్డంగా అన్ని నడుస్తూనే ఉన్నాయి. అందులోనే ఇది అన్ని దేశాల వాళ్ళకి ఈ ఇష్యూ అర్థమైపోయి ఇంటర్నల్గా మాట్లాడేసుకొని ముందు ఇతను అదుపులోకి తీసుకోండి అన్నారు. ఎవరిని? ఈ టెలిగ్రామ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతనిని. దెన్ అతను స్పెషల్ ఫ్లైట్లో ఈ లోంబర్గెట్ అని చెప్పేసి ప్యారిస్కి దగ్గరమైనటువంటి ఒక ఎయిర్పోర్ట్, అక్కడ దిగున్నాక ఇమ్మీడియట్గా ఫ్రెంచ్ దళాలు, ఫ్రాన్స్ వాళ్ళు అతను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఎర్లీ అవర్స్లో అతను అదుపులోకి తీసుకున్నారు. ఓకే, ఇంకా అఫీషియల్గా టెలిగ్రామ్ వల్లే ఏం చెప్పాలి. ఇప్పుడు టెలిగ్రామ్లో బోల్డెన్ మార్పులు చెప్పలేక రావచ్చు. ఎందుకంటే నిజంగానే బయట సైబర్ నేరాలకు సంబంధించి ఘోరాతిఘోరటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ఎన్నో రకాల స్మగ్లింగ్ సంబంధించి అంతా టెలిగ్రామ్ యూజ్ చేస్తూ పోతా ఉన్నారు. సో అంత అడ్డదిడ్డంగా వాళ్ళు ఉంటే ఇంకెలా అండి అసలు. రేపు 2025 నాటికి 1 బిలియన్ యూజర్స్ అవ్వాలనేది వీళ్ళ టార్గెట్. 1 బిలియన్ యూజర్స్ అంటే 100 కోట్ల మంది. మరి ఇప్పుడు ఎన్ని కోట్ల మంది యూజ్ చేస్తారో నాకు తెలియదు. మేబీ నేను అనుకోవటం 80 నుంచి 90 కోట్ల మధ్య అయితే ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం బల్క్లో ఫైల్ ఏదైనా పంపాలన్నా ఎక్కువ డేటా ఉన్నది, అండ్ 100 మంది 1000 మందిని యాడ్ చేయాలన్నా అసలు మొత్తం ఇంక ఇది, అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమి డిస్ప్లే కాకుండా చాట్ చేయాలన్నా ఆల్మోస్ట్ ఇదే కదా. సో దాంతో టెలిగ్రామ్ని చాలామంది యూజ్ చేస్తున్నారు. బట్ అది చాలా తేడాగా ఉందిరా బాబు అని చెప్పేసి ఇప్పుడు మొత్తుకొని
అతను అదుపులో తీసుకున్నారు. మీరు చెప్పండి, టెలిగ్రామ్ యాప్ వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ప్రతి దానిలో మంచి చెడు ఉంటాయండి అంటారా? సరే, అట్లయితే మంచి ఎక్కువ ఉందా చెడు ఎక్కువ ఉందా ఇదన్నా చెప్పండి. సో టెలిగ్రామ్కి సంబంధించి అయితే ఐఎమ్ షూర్ మార్పులు చేర్పులు అయితే త్వరలో భారీగా ఉండబోతుందని నాకైతే అనిపిస్తూ ఉంది. దెన్ అప్పుడు అతను అయితే విడుదల చేస్తారు. అప్ టు దట్ విడుదల చేయకుండా అలాగే ఉంచుతారు.